మధ్య చర్చలు విఫలమైనట్లే అని ప్రపంచ దేశాలు భావిస్తున్న సమయంలో మరోసారి ఇరాన్తో చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఈసారి చర్చల్లో అద్భుతాలు జరిగే అవకాశాలున్నాయని, మీడియా మిత్రులు అక్కడ ఉండాలని ట్రంప్ ఊరిస్తున్నారు. ఈ నెల 21న కాల్పుల విరమణకు తుది గడువు సమీపిస్తున్నందున ఈలోగా రెండోసారి చర్చలు జరగాలని పాకిస్తాన్ పట్టుబడుతోందని ట్రంప్ వ్యాఖ్యానించారు. మరి ఈసారి అయినా చర్చలు సఫలమవుతాయా, లేదా మళ్ళీ కథ మొదటికొస్తుందా? అమెరికా, ఇరాన్ మధ్య రెండోసారి చర్చలకు కూడా పాకిస్తాన్లోని ఇస్లామాబాద్ వేదిక కానుంది. ఇరు దేశాల మధ్య తలెత్తిన యుద్ధ సంక్షోభానికి తెరదించాలని పాకిస్తాన్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ట్రంప్ స్వయంగా ఈ విషయాన్ని తెలపడం విశేషం. పాకిస్తాన్ అధ్యక్షుడు ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ అద్భుతమైన పాత్ర పోషిస్తున్నట్లు ట్రంప్ కితాబునిచ్చారు. కేవలం మునీర్ సంప్రదింపుల వల్లే తాము రెండోసారి ఇరాన్తో చర్చకు అంగీకరించినట్లు ట్రంప్ తెలిపారు. ఎలాగైనా సరే ఈ చర్చల ద్వారా ప్రపంచ దేశాల దృష్టిలో గుడ్ విల్ సాధించాలని పాకిస్తాన్ తెగ ప్రయత్నిస్తోంది. అటు అమెరికా, ఇటు ఇరాన్ రెండు పాకిస్తాన్ కు మిత్ర దేశాలే కావడంతో మధ్యవర్తిత్వానికి అవకాశం కలిసి వచ్చింది. ఈ అవకాశాన్ని తమ దేశ ఔన్నత్యాన్ని కాపాడుకునేలా పాకిస్తాన్ మలుచుకుంటోంది. ఈ విషయం పక్కన పెడితే రెండోసారైనా చర్చలు సఫలమవుతాయా లేదా విఫలమవుతాయా అన్నదే ఇప్పుడు ప్రపంచ దేశాలు చర్చిస్తున్నాయి, నిరీక్షిస్తున్నాయి. రెండోసారి చర్చలు ఈ వారాంతం జరిగే అవకాశాలున్నాయని మీడియా చెబుతోంది. ఈసారి చర్చల గురించి ఇప్పటికే పాకిస్తాన్ అటు అమెరికా, ఇటు ఇరాన్ తో సంప్రదిస్తోందని సమాచారం. అయితే గత చర్చలు విఫలమైన నేపథ్యంలో ఈసారి డిప్లొమసీ విజయం సాధిస్తుందా, లేక మళ్లీ ఉద్రిక్తతలే పెరుగుతాయా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కానీ ఈసారి చర్చలు ముందటి కంటే కఠినంగా, కానీ వ్యూహాత్మకంగా ఉండే అవకాశం ఉంది. అజెండా క్లియర్ గా ఉండే అవకాశం కనిపిస్తోంది. గతంలో విస్తృత అంశాలపై చర్చలు జరిగాయి. ఇప్పుడు మాత్రం అణు కార్యక్రమం, ఆర్థిక ఆంక్షలు, హోర్ముజ్ జలసంధి భద్రత వంటి కీలక అంశాలకే చర్చలు పరిమితం కావచ్చు. అలాగే మధ్యవర్తుల పాత్ర పెరుగుతుంది. ఒమన్, ఖతర్ లేదా యూరోపియన్ యూనియన్ వంటి మధ్యవర్తులు కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. కానీ పాకిస్తాన్ మాత్రం తనే ఒంటి చేత్తో ఈ వ్యవహారాన్ని చక్కదిద్దగలనని అనుకుంటోంది. ఆ దిశగానే అడుగులేస్తోంది. రెండోసారి చర్చలపై కూడా ఎందుకింత సందిగ్ధత, ఎందుకిన్ని అనుమానాలు అంటే అందుకు యుఎస్ అనుసరిస్తున్న విధానాలే కారణమని చెప్పాలి. ఇప్పటికే అమెరికా హోర్ముజ్ జలసంధిని పూర్తిగా కట్టడి చేస్తోంది. తాజాగా ఒక్క చైనా నౌక మాత్రమే అమెరికా నిర్బంధం దాటి బయటపడగలిగింది. అలాగే ఇరాన్ చమురును ప్రపంచ దేశాలు కొనుగోలు చేయరాదని ఇన్నాళ్లు ఆంక్షలు విధించిన అమెరికా యుద్ధ సంక్షోభాన్ని తగ్గించేందుకు తాత్కాలికంగా ఆంక్షల్ని సడలించింది. శాశ్వతంగా ఆంక్షలు ఎత్తివేయాలన్న ఇరాన్ డిమాండ్ను అంగీకరించడం లేదు. అలాగే ఇరాన్ 20 ఏళ్ల పాటు అణ్వాయుధాలను తయారు చేయరాదని ట్రంప్ కొత్త ప్రతిపాదనను తెరపైకి తెస్తున్నారు. గతంలో శాశ్వతంగా మానుకోవాలని అమెరికా అన్నప్పటికీ ఇప్పుడు 20 ఏళ్ల గడువు విధించేందుకు సిద్ధమైంది. కానీ ఇరాన్ ఇందుకు అంగీకరించడం లేదు. కేవలం 5 ఏళ్ల దాకా అయితే ఆలోచిస్తామని తెగించి చెబుతోంది. అలాగే హోర్ముజ్ ను అమెరికా కట్టడి చేస్తున్న విషయాన్ని ఐక్యరాజ్య సమితికి చేరవేసింది. తమ అధీనంలో ఉన్న జల మార్గాన్ని అమెరికా కట్టడి చేయాలనుకోవడం అది దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీయడమే అని ఆరోపిస్తోంది. అన్నిటికీ మించి ఇజ్రాయెల్ శకుని పాత్ర పోషిస్తోంది. అంతా అమెరికా చేస్తోందని కలరింగించుకుంటూ తాను చేయాల్సిన పనులు చేసేస్తోంది. లెబనాన్ ను సర్వనాశనం చేసేయాలని కంకణం కట్టుకుంది. మరి ఇరాన్ పై హూంకరిస్తున్న ట్రంప్ ఇజ్రాయెల్ ను కట్టడి చేయలేకపోతున్నారు. నిజంగా చేయలేకపోతున్నారా, లేదా పరోక్షంగా దాన్ని ఎగదోస్తున్నారా అనేది ఇప్పటికీ అర్థం కాని విషయం. ఇన్ని అవలక్షణాల నడుమ రెండోసారి చర్చలకు అమెరికా, ఇరాన్ సిద్ధమవుతున్నాయి కాబట్టే ప్రపంచ దేశాలకు అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈసారి చర్చల్లో బ్యాక్ డోర్ డిప్లొమసీ ప్రధాన భూమిక వహిస్తుందనిపిస్తోంది. బహిరంగ ప్రకటనల కంటే గోప్య చర్చలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. ఇది ఒప్పందానికి దారి తీయడంలో సహాయపడుతుంది. ఈ రీతిగా చర్చలు కొనసాగినా సత్ఫలితాలు ఉంటాయా అంటే
కొంతమేరకు విజయం సాధించవచ్చని తెలుస్తోంది. ప్రధానంగా అమెరికాకు యుద్ధ భయం తగ్గించాల్సిన బాధ్యత ఉంది. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరగడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతోంది. కాబట్టే రెండు దేశాలకు ఒప్పందం అవసరం. ఇరాన్ పై ఆంక్షలు తీవ్రంగా ఉన్నాయి. చర్చల ద్వారా ఉపశమనం కోరుకుంటోంది. ఇక అమెరికాకు రాజకీయ అవసరం ఉంది. ఎన్నికల ముందు అమెరికా ఒక డిప్లొమాటిక్ విజయాన్ని చూపించాలని భావిస్తోంది. ప్రతికూల అంశాలు లేకపోలేదు. గత ఒప్పందాల విరమణ కారణంగా ఇరాన్ కు అమెరికాపై విశ్వాసం తక్కువ. ఇజ్రాయెల్ ఈ చర్చలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇరాన్ అణు కార్యక్రమంపై అది తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఇరాన్లో కఠినవాదులు, అమెరికాలో రాజకీయ ఒత్తిళ్లు ఒప్పందాన్ని కష్టతరం చేయవచ్చు. ఈసారి చర్చలు పూర్తిస్థాయి ఒప్పందానికి దారితీసే అవకాశం తక్కువగా కనిపిస్తున్నప్పటికీ తాత్కాలిక ఒప్పందానికి ఇరు దేశాలు అంగీకరించే అవకాశం ఉంది. ఉద్రిక్తతలు తగ్గించే విధానాలు అమలు కావచ్చు. హోర్ముజ్ ప్రాంతంలో సైనిక కార్యకలాపాలు తగ్గే అవకాశం ఉంది. ఈ చర్చలన్నీ ఓకే లేదా ఏమీ కాలేదు అనే స్థాయిలో కాకుండా చిన్న అడుగులతో ముందుకు అనే మోడల్లో సాగొచ్చు. పూర్తి శాంతి ఒప్పందం కంటే తాత్కాలిక ఉపశమనమే ఈ చర్చల అసలు లక్ష్యంగా కనిపిస్తోంది.